అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా ఖేల్ ఖేల్ మే రిలీజ్ అయి నిన్న సోమవారం కృష్ణాష్టమితో 12 రోజులు కంప్లీట్ అయింది. ఈ 12 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 30 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 6 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 12 రోజుల్లో ఖేల్ ఖేల్ మే సినిమా 36 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 25 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 25 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 75 కోట్లు నెట్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఇక అది రానట్టే సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అని చెప్పాలి. పోటీలో స్త్రీ 2 ఉండడం వల్ల ఈ దెబ్బ పడింది. స్త్రీ 2 ఆల్రెడీ 600 కోట్లు గ్రాస్ దాటేసింది. ఇంకో సినిమా వేద అని మన జాన్ అబ్రహం యాక్షన్ సినిమా ఉంది, దానికి కూడా కలెక్షన్స్ లేవు. అది మన అక్షయ్ కుమార్ కొత్త హిందీ సినిమా ఖేల్ ఖేల్ మే రిలీజ్ అయిన మొదటి 12 రోజుల్లో 35 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 25 కోట్లు. సినిమా బడ్జెట్ 100 కోట్లు అయితే 75 కోట్ల నష్టాలతో సినిమా డిజాస్టర్. ఓకే బాయ్. ఈ సంవత్సరం అక్షయ్ కుమార్కి రెండవ డిజాస్టర్. ఇంతకుముందు బడే మియా చోటే మియా ఆ సినిమా 350 కోట్ల నష్టం, ఇది 75 కోట్ల నష్టం. డిజాస్టర్ మీద డిజాస్టర్. బట్ స్త్రీ 2 పెద్ద హిట్ అయింది, అది బాలీవుడ్కి కలిసి వచ్చే అంశం. ఓకే బాయ్.